బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుత సంచారం కలకలం రేగింది. పాతాళ గంగ మెట్ల మార్గంలో పూజారి సత్యనారాయణ ఇంటి దగ్గర చిరుత ప్రత్యక్షమైంది. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పాతాళ గంగలో పుణ్యస్నానాలకు వెళ్లే భక్తులు అలర్ట్గా ఉండాలని ఇప్పటికే అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుత సంచారం కలకలం రేగింది. పాతాళ గంగ మెట్ల మార్గంలో పూజారి సత్యనారాయణ ఇంటి దగ్గర చిరుత ప్రత్యక్షమైంది. ఆ దృశ్యాలను సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పాతాళ గంగలో పుణ్యస్నానాలకు వెళ్లే భక్తులు అలర్ట్గా ఉండాలని ఇప్పటికే అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుత కలకలం రేగింది. ప్రధానంగా అక్కడ ఒక ఇంట్లో చిరుత సంచరిస్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా చిరుత సంబంధించినటువంటి దృశ్యాలు కనపడంతో ప్రజలు ఎక్కడ కానీ తిరగకూడదనేసి కూడా ఇప్పటికే అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నటువంటి నేపథ్యంలోని అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దృశ్యాలను ఇప్పటికే అటవీ శాఖ అధికారులు, దేవస్థానం అధికారులు సీసీ ఫుటేజ్ విడుదల చేయడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి బసవరాజ్ ఫోన్ లైన్లో ఉన్నారు. బసవరాజ్, అప్డేట్ ఏంటి? ఏదైతే నంద్యాల జిల్లా శ్రీశైలంలో చిరుత సంచరించడం ఇది మొదటిసారి కాదు, కానీ గతంలో చాలాసార్లు కూడా చూసాము. తరచుగా చిరుత ఆ అటవీ ప్రాంతం నుంచి జనవాసాలకు వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా నిన్న రాత్రి ఏదైతే పూజారి సత్యనారాయణ ఇంటి వద్ద అంటే అర్ధరాత్రి ఆ చిరుత అక్కడ సంచారం చేసినట్లు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. ఈ చిరుత అక్కడ సంచారం చేయడంతో అంటే భక్తాదులు ఎక్కువగా పాతాళ గంగ వద్దకు స్నానాలకు వెళ్తుంటారు కాబట్టి ఆ పాతాళ గంగ వద్ద ఈ చిరుత వచ్చిన నేపథ్యంలో అంటే అటవీ అధికారులు కావచ్చు, ఆలయ అధికారులు కావచ్చు, అంటే భక్త జనానికి అయితే ఒక హెచ్చరిక జారీ చేశారు. అంటే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అటవీ ప్రాంతం గుండా వెళ్ళేటప్పుడు లేదా పాతాళ గంగ వద్ద స్నానం చేసేటప్పుడు లేదా ఈ పరిసరాల్లో తిరిగేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలని హెచ్చరికలు చేశారు. బట్ ఈ చిరుతలు ఎందుకు వస్తున్నాయి తరచుగా అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న. ప్రమాదం లేదు కాబట్టి ఎవరికి ఇబ్బంది లేదు. ఒకవేళ ఏదైనా జరిగి భక్తుల మీద దాడి చేస్తే దీనికి బాధ్యులు ఎవరు అనేది అంటే భక్తుల్లో కలుగుతున్న ఆందోళన ఇది. అంటే గతంలో చాలా సార్లు చూసాము. ఈ పాతాళ గంగ వద్ద కాకుండా ఆలయ పరిసరాల్లో, అదేవిధంగా ఏదైతే చెక్ పోస్ట్ వద్ద ఇలా రకరకాలుగా అంటే కరకట్టు వద్ద అలా రకరకాలుగా చిరుతలు సంచారం చేస్తూ ఉన్నాయి. బట్ సిరిసిల్ల పుణ్యక్షేత్రం నిత్యం అంటే వేలాది మంది భక్తులతో రద్దీగా ఉంటుంది కాబట్టి ఇలాంటి చోట ఈ చిరుత అంటే అటవీ శాఖ అధికారులు కావచ్చు, ఆలయ సిబ్బంది కావచ్చు, అలా చిరుతలు అటవీ నుంచి రాకుండా అడ్డుకునే ప్రయత్నం ఏం చేయాలి అనే దాని మీద శ్రద్ధ చూపట్లేదు, చర్యలు తీసుకోవట్లేదు. అంటే ఇప్పటికే చాలా సార్లు వచ్చినా కూడా రాత్రి వేళ వస్తున్నాయి, సంచారం చేస్తున్నాయి. బట్ సీసీ కెమెరాలు మాత్రం ఫుటేజ్ లో రికార్డ్ అవుతుంది. అదేవిధంగా ఒకవేళ జనవాసంలోకి వచ్చి ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరో అని భక్తులు ఆందోళన చెందుతున్నారు. అధికంగా ఏపీ నుండే కాకుండా తమిళనాడు, కర్ణాటక, ఇతర దేశవ్యాప్తంగా చాలా మంది వస్తుంటారు కాబట్టి ఈ దిశగా చిరుతలు అలా రాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. రైట్ బసవరాజ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.